హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు నా ఇన్స్టాలోకి వచ్చి మీ స్టోరీని ఏ రకంగా షేర్ చేయాలి అని అంటే, ఫస్ట్ మీ నేము, ఆ తర్వాత విలేజ్ నేమ్, ఆ తర్వాత ఒక 2 లైన్స్లోని మీరు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నారు, అంటే హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ గురించా అనే దాని గురించి 2 లైన్స్లోనైతే ఇవ్వండి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకోనండి. ఒకవేళ మీ పేరు, మీ విలేజ్ నేమ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ముందే చెప్పేసేయండి, నేనైతే ఇక్కడ మెన్షన్ చేయను. ఆ స్టోరీస్ని చక్కగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అది 2022 కరోనా అయిన తర్వాత అందరూ మళ్ళీ ఎప్పట్లాగే ఉద్యోగాలకి, వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళడం అయితే మొదలుపెట్టారు. మరి ఆ సమయంలోనే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇది వైజాగ్లోని మధురవాడ ఏరియాలోనైతే జరిగింది. అది ఒక ప్రాపర్టీకి సంబంధించినది మరియు ఒక సంస్థకి సంబంధించినది కాబట్టి నేను ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వలేను. అయితే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అదేంటంటే పెద్ద బిల్డర్స్ దాన్ని అయితే టేక్ ఓవర్ చేసి కన్స్ట్రక్షన్ అయితే మొదలుపెట్టారు. అలా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పునాదుల కోసం చాలా లోతుకైతే వెళ్తూ ఉంటారు. అలా పునాదులు తీసినప్పుడు అనుకోకుండా ఒక దుష్ట ఆత్మ అయితే బయటపడింది. దానివల్ల అక్కడ ఉన్న వర్కర్స్ ఎలా బాధపడ్డారు, ఏం జరిగింది అనే దాని గురించి ఈరోజు వీడియోలోనైతే చూడబోతున్నాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా తప్పకుండా లైక్ వేయడం మర్చిపోకండి. నిశాంత్ ఇంకా అలాగే ప్రసాద్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరు ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు, మరొకరు క్రెయిన్ వర్క్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు. నిశాంత్ ఎప్పుడు కూడా ఏంటంటే తన ఎలక్ట్రికల్ పని మీదే బిజీగానైతే ఉంటాడు. కానీ ప్రసాద్ ఏంటంటే క్రెయిన్ ఆపరేటర్ కాబట్టి కొంత సమయం వరకే వాళ్ళకి పని అనేది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయితే నిశాంత్, ప్రసాద్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరూ ఒకే దగ్గర అయితే ఉండేవారు. కనుక ఇద్దరు కలిసి వెళ్తూ ఉండేవారు. ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏమైందనంటే, ప్రసాద్ క్రెయిన్ ఆపరేట్ చేస్తూ ఉండగా ప్రసాద్ మట్టిని తవ్వేటప్పుడు ఒక సీసా అయితే కనిపిస్తుంది. తను ఇలా పైకి ఎత్తేసరికి అది పొరపాటున జారి కిందన అయితే పడిపోతుంది. కిందన రాళ్ళు లేకపోయినా బళ్ళుమంటూ శబ్దం వచ్చి అదైతే విరిగిపోవడం జరుగుతుంది. అందులోపల ఒక బొమ్మ అయితే కనిపిస్తుంది. అది ఎలా ఉందంటే చూడ్డానికి ఒక నల్లటి గుడ్డకి ఎరుపు రంగు గుడ్డ చీరలా కట్టి బొమ్మలాగా తయారు చేశారు. అదేంటో అర్థం కాలేదు. భయం వేసింది ప్రసాద్కి. వెంటనే దాన్ని తవ్విన దగ్గరే మళ్ళీ తీసుకువెళ్ళి పాతి పెట్టడానికి అయితే ప్రయత్నించాడు. చేత్తో కాకుండా మిషన్తోనే. కానీ ఆ బొమ్మ ఎక్కడ కలిసిపోయింది ఆ మట్టిలోనైతే. మరి కనిపించలేదు. తనకి కొంచెం భయంగా అనిపించినా సర్లే అంటూ మిగతా పని అంతా కూడా చేస్తున్నాడు. ఈలోగా హఠాత్తుగా వాతావరణంలో పరిణామాలు. అప్పటి వరకు ఎండతోని నిప్పులు కురిపిస్తూ ఉన్న సూర్యుడు ఆకాశంలోని మబ్బులు కమ్మేసి మబ్బుల చాటుకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకెక్కడా కూడా తన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. పైగా మబ్బులు రాపిడి జరిగి మధ్యలో వెలుతురులా వచ్చి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోనైతే ఆకాశం అంతా కూడా మేఘామృతం అయిపోయింది. అంతేకాదు, వెంటనే వర్షం కూడా కురవడం మొదలయ్యింది. ఎడతెరుపు లేని వర్షం అయితే కురుస్తుంది. కుంభవృష్టిలాగా ఉంది. తనకి ఏమీ అర్థం కాలేదు. తను వేరే చోటుకి వెళ్దామన్నా కూడా ఎక్కడికి కదలలేని పరిస్థితి. అందరూ కూడాను ఆ వర్క్ చేస్తున్న ఏరియాలోకి అయితే వెళ్ళిపోయారు. తినమటుకు క్రెయిన్తో పాటు అక్కడే ఉండిపోయాడు. కొంతసేపటికి తన చుట్టూ అంతా కూడా నీరైతే చేరిపోయింది. సర్లే వర్షం తగ్గాక బయటపడదాం అనుకుంటే కొంతసేపటికి తను కూర్చున్న క్రెయిను లోతుకి కూరుకుపోతున్నట్టుగా భావన కలుగుతుంది. ఈలోగా చూసుకుంటే క్రెయిన్కున్న చక్రాల వరకు నీళ్ళైతే నిండిపోయి ఉన్నాయి. అందుకనే క్రెయిను లోపలికి మునిగిపోతున్నట్టుగా, కూరుకుపోతున్నట్టుగా తనకు అలా అనిపిస్తుంది. వెంటనే ఫోన్ తీసి తన ఫ్రెండ్ అయిన నిశాంత్కి అయితే కాల్ చేశాడు. రే, ఎక్కడున్నావురా? అర్జెంటుగా రా, బయటికి రా. నేను చూడు క్రెయిన్తో పాటు ఇక్కడ ఇరుక్కున్నాను. బయటికి ఎలా రావాలో అర్థం కావట్లేదు.
మన వాళ్ళని ఎవరినైనా పిలిచి వాళ్ళని హెల్ప్కి తీసుకురారా ప్లీజ్ అని చెప్తుంటాడు. ముందే రావాలి కదరా, అక్కడ ఏం చేస్తున్నావు ఆయన? సరే సరే వస్తున్నాను అంటూ తనైతే తన ఫ్రెండ్స్ని ఇంకొక 2-3 అయితే తీసుకొని అక్కడికి వెళ్తాడు. చూసేసరికి చుట్టూ అంతా కూడాను నీళ్ళు అయితే నిండిపోయి ఉన్నాయి. మధ్యలోని క్రెయిన్లోని తను ఉన్నాడు. బయటికి ఎలా రావాలో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే అదంతా కూడా గోతులోని నీళ్ళు అయితే నిండిపోయి కానీ ఎక్కడ ఏముంటాయో తెలీదు. పొరపాటున అక్కడ ఏమైనా ఓచలుంటే గుచ్చుకుపోతాయి. అందుకనే భయపడుతున్నాడు. అందులోని శ్రీను అన్న అతనికి ఈత కొట్టడం బాగా వచ్చు. నేను కొట్టి అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొస్తానులేండి, కంగారు పడొద్దు, నా సెల్ ఫోన్ పర్సు పట్టుకోండి అని చెప్పి పక్క వాళ్ళకైతే ఇస్తున్నాడు. వద్దురా బాబు, కిందన ఏముంటాయో తెలీదు, పొరపాటున ఏదైనా గుచ్చిందంటే ఇబ్బంది, పర్వాలేదు నేను చూసుకొని వెళ్తానులేండి అంటూ శ్రీను అయితే దిగాడు. కొంత దూరం బాగానే వెళ్ళాడు. ఆ తర్వాత ఏదో అటకాయించినట్టుగా అనిపించింది. తన ప్యాంటు బెల్ట్ పెట్టుకునే కొక్కెం ఏదైతే ఉంటుందో దాన్ని ఏదో గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంది. ఏంటబ్బా అని చెప్పి చేత్తో తడుముకుంటున్నాడు. కానీ ఆ వర్షం వల్ల ఇంకా మెరుపుల వల్ల తనేమీ చేయలేకపోతున్నాడు. వెనకాతలకు చేయి పెట్టుకొని గట్టిగానైతే లాగుతున్నాడు కానీ ఏమీ అవ్వట్లేదు. మొత్తానికి తన బలవంతా ఉపయోగించి ముందుకైతే ఈదాడు. ఈలోగా ప్యాంటుకున్న ఆ హుక్ అయితే తెగిపోయింది. సర్లే అనుకుంటూ ముందుకైతే ఈదుకొని వెళ్ళి అక్కడున్న ప్రసాద్ని తలుపు తీయమని అడిగాడు. వెంటనే ప్రసాద్ తలుపు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆ తలుపు అక్కడ జామ్ అయిపోయింది. ఈ వర్షం వలన మరి దేని వలనో తెలియలేదు. ప్రసాద్ అలాగా ఒక అద్దం మీద చేయి పెట్టి మరొక చేత్తోని గట్టిగా పెడల్ లాగేసరికి చేతిలోకి అయితే పెడలు స్క్రూలతో పాటు బయటకు వచ్చేసింది. అంతేకాదు అద్దం చిన్నదిగా బీటిచ్చి చెయ్యి అయితే చిన్నది కోసుకుపోయింది. మరి అక్కడి నుంచి రక్తం అయితే వస్తుంది. వెంటనే తలుపు కూడా తెరుచుకుంది. ఈలోగా ప్రసాద్ అంటూ చేతినైతే విదిలించుకున్నాడు. తాను రక్తం వెళ్ళి వర్షపు నీటిలోనైతే పడిపోయింది. ఆ తర్వాత మెల్లగా దిగు అంటూ కింద నుంచి శ్రీను అయితే పిలుస్తున్నాడు. సరే సరే అనుకుంటూ తన చేతిని ఇంకా విదిలిస్తూ ఒక పక్క కర్చీఫ్ని కడుతూ మెల్లగానైతే దిగాడు. దిగిన తర్వాత ఇద్దరు మెల్లగా ఈదుకుంటూ బయటికి రావడానికైతే ప్రయత్నిస్తున్నారు. అలా కొంచెం దూరం ఈదారో లేదో ప్రసాద్కి కాళ్ళ దగ్గర ఏదో గుచ్చుకున్నట్టు అయింది. అబ్బా ఏదో గుచ్చుకుంది అని బాధపడుతున్నాడు. కొంత దూరమే రా ప్రసాద్ అంటూ శ్రీను లాక్కొని తీసుకువెళ్తున్నాడు. మరి గట్టిగా అయితే చేరుకున్నారు కానీ తిరిగి తన కాళ్ళకి చూసుకునేసరికి ఏదో అక్కడ గుచ్చుకొని బేభత్సంగా రక్తం అయితే వచ్చేస్తుంది. ఈలోగా అక్కడున్న నిశాంత్, రే ఏమైందిరా, కాళ్ళకేంటి అంత రక్తం వస్తుంది అంటూ ఉంటే లేదు ఏదో గుచ్చుకుంది నాకు తెలీదు అని చెప్పి కాళ్ళు చూసుకుంటుంటే ఎక్కడ కూడా గాయం కనిపించట్లేదు. ఆఖరికి తన అరికాల్లోనైతే ఆ గాయం కనిపిస్తుంది. అది కూడా ఏదో ఒక ముళ్ళతో గుచ్చితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. అది చిన్నదైనప్పటికీ రక్తం మటుకు ఆగట్లేదు, ఎక్కువగా వచ్చేస్తుంది. లోపలికి తీసుకువెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ అయితే చేశారు. అలాగే తనతో ఇలా అంటున్నాడు నిశాంత్, రే ప్రసాద్, అయినా నీకు బుద్ధి లేదు కానీ డిగ్గింగ్ చేసేటప్పుడు అంతసేపు అందులో ఉండిపోవడం ఏంటి, కొంచెంగా వర్షం పడేటప్పుడే బయటకు వచ్చేయచ్చు కదా అని అంటూ ఉంటే అది అసలు ఎప్పుడు వర్షం స్టార్ట్ అయిందో ఎలా పడిందో నాకే తెలియదురా, చాలా తొందరగానైతే మబ్బులు కమ్మేశాయి, ఇంకా అలాగే ఏం కనిపించలేదు, నాకేం తెలియలేదు అని చెప్తున్నాడు. సరే సరే రా అన్నం తిన్నావా అని అంటే ఇందాకలే అయిపోయింది అని చెప్తాడు. సరే ఇంకా మిగతా వర్కర్స్ అందరూ కూడాను ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ వర్షం పడుతున్నా కూడాను లోపల వర్క్ ఉన్న వాళ్ళు లోపలైతే చేస్తూ ఉంటారు, బయట వర్క్ వాళ్ళు మాత్రమే ఆగిపోతారు. రే ప్రసాద్, నాకు ఇంకా కొంచెం పనే ఉంది, అది పూర్తి చేస్తాననుకో ఇంటికి ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటే సరేరా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు తొందరగా చేసుకొని రా అని చెప్తాడు. సరేనంటూ తినైతే వెళ్ళిపోతాడు. అక్కడ మిగతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అవతల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. తిను ఒక్కడే లేబర్ రూమ్లోనైతే కూర్చొని ఉన్నాడు. మరి అక్కడ కూర్చుంటూ తను ఎప్పుడు నిద్రపోయాడో తనకే తెలీదు. ఈలోగా అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. చాలా అందంగా ఉంది. వచ్చి ఏమండి ఏమండి అని పిలుస్తుంది. ప్రసాద్ కళ్ళు తెరిచి చూసేసరికి అందమైన అప్సరస ఎదురు నించుంటే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. ప్రసాద్ ఒక్కసారిగా మైమర్చిపోతాడు. ఎవరండి, ఎవరు కావాలి అని అడుగుతాడు. అదే ఇక్కడ ఏదో పని ఉందన్నారండి, అందుకే వచ్చాను, మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటున్నాం అని చెప్తుంది. పనా, ఏం పని చేస్తారేంటి అని అంటే ఏం పని చెప్పినా చేస్తానండి, కూలి పనులన్నీ చేస్తాను అని చెప్తుంది. ఆహా,
సరే మా ఇంజనీర్ గారు ఉంటారు, ఆయనకి పరిచయం చేస్తాను రండి, ఎవరికైనా ఆయనే పని అప్ చెప్తారు అంటూ బయటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రసాద్ కాస్త చూస్తారు. ఏం బాబు ఏమైంది అని అంటే, అదే మన ఇంజనీర్ గారు ఎక్కడున్నారు అని అంటే, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు బాబు, ఇందాకలే వర్షం పడుతుందని వెళ్ళిపోయారు. ఏమి అని అంటే, ఏం లేదు అంటూ మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళి సరే అయితే నేను ఇంజనీర్ గారికి ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మాట్లాడతానులే అంటూ ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ప్రసాద్ చెప్పు అని అంటే, ఇలాగా పని చేయడానికి ఒక అమ్మాయి అయితే వచ్చింది, ఆ అమ్మాయిని పెట్టుకోమంటారా అని అడుగుతాడు. సరే అక్కడ కూలి పని దగ్గర ఏదైనా పెట్టు, చెప్పేసేయి రోజువారీ జీతం అని, ఎంత ఇస్తామో అది కూడా చెప్పేసేయి అని అంటాడు. సరే సార్ అంటూ ఫోన్ కట్ చేసి, రేపటి నుంచి వచ్చేసేయి, నీ పేరేంటి ఇంతకీ అని అడుగుతాడు. నా పేరు మోహిని అని చెప్తుంది. మోహినియా, మంచి పేరే, సరే కానీ మోహిని ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని అన్నీ కనుక్కుంటూ ఉంటాడు. తనతో అన్నీ మాట్లాడుతూ టైం ఎంత అయింది ఏంటి అన్నీ మర్చిపోతాడు. ఈలోగా వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేస్తాడు. నిశాంత్ ఇలా అంటున్నాడు, రే ప్రసాద్ బయలుదేరదామా ఇంకా అంటే, ఇదిగో వచ్చేస్తున్నాను అని చెప్తూ, సరే మోహిని రేపు కలుద్దాం, రేపు త్వరగా వచ్చే అని చెప్తూ వస్తాడు. ఇంకా నిశాంత్ అయితే ప్రసాద్ కాసి విచిత్రంగా చూస్తాడు. ఏంటి వీడెవరితో మాట్లాడుతున్నాడు అనుకుంటూ, సర్లే నాకెందుకని బయట ఉన్నవాడు తన బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఇద్దరు కూడా బైక్ మీద ఇంటికైతే చేరుకుంటారు. ఆ రోజంతా కూడాను మోహిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రసాద్. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, అయినా ఇలాంటి చోట పనికొచ్చిందేంటి, ఏమోలే మనకెందుకు అని అనేసుకుంటాడు. కానీ మనసులో మటుకు దురాలోచన అనేది ఉంది. ఆ దురాలోచనతోనే ప్రసాద్ తనతో మాట్లాడాలి, ఇంకా తన విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఆ రోజు రాత్రి తను పడుకోకుండా డాబా మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ అదే ఆలోచనతోనైతే ఉంటాడు. ఈలోగా మరొక డాబా మీద నుంచి మోహిని అయితే కనిపిస్తుంది. ఇదేంటి ఆ పిల్లలాగే ఉంది అని పరికించి చూస్తాడు. చూసేసరికి అది మోహినియే. వెంటనే చెయ్యి అయితే ఊపుతాడు. ఏ మోహిని ఇక్కడేం చేస్తున్నావు అంటూ. ఇది మా ఇల్లు అని చెప్తుంది. ఓహో ఇదిగో ఇక్కడే నేను ఉంటున్నాను, నేను ఒక్కడనే ఉంటాను, మా ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు, ఇదే మా ఇల్లు, వస్తావేంటి ఒకసారి మా ఇల్లు చూద్దు కానీ అని అంటే, ఇప్పుడా వద్దులే మా అమ్మ నాన్న ఉన్నారు రేపు వస్తా అని చెప్తుంది. సరేనంటూ తనకాసే చూసుకుంటూ మర్చిపోయి ఎప్పుడు పడుకుని పోతాడో. అంతేకాదు మధ్యరాత్రిలోని మోహిని వచ్చి తన పక్కనే ఉన్నట్టు తన పక్కన పడుకొని తనకి గాయమైన చేతిని నోటి దగ్గరికి తీసుకొని గట్టిగా రక్తాన్ని అయితే పీల్చేస్తుంది. అంతేకాదు కాళ్ళ దగ్గర నుంచి కూడా రక్తం అయితే వచ్చేస్తుంది దారల్లా. దాన్ని కూడా వదలకుండా నాకేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు, పైగా తెల్లారిపోయింది. అంతేకాదు బాగా నీరసంగా కూడా అనిపిస్తుంది, ఒళ్ళంతా నొప్పులు చేసేసాయి. ఏంటి ఇలా ఉంది, సర్లే అంటూ కిందకెళ్ళి రెడీ అయిపోయి తన ఫ్రెండ్ బైక్ మీద ఇద్దరు కూడాను పని దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఈ మోహిని వచ్చిందా రాలేదా ఎక్కడుంది అని వెతికేస్తూ ఉంటాడు. ఈలోగా మోహిని దూరం నుంచి కనిపిస్తుంది. వచ్చింది, ఎలాగైనా దీంతో మాట్లాడాలి ఈరోజు అని అనుకుంటాడు. మధ్యాహ్నం అందరూ భోజనం చేయడానికి క్యారేజీలు పెట్టుకునే సమయంలోని మోహిని ఎక్కడుంది అని వెతుకుతూ ఒక దగ్గరికి అయితే వెళ్ళి చూసేసరికి అక్కడ ఆడవాళ్ళందరూ కూడాను వాళ్ళు తెచ్చుకున్న క్యారేజీ బాక్సులు ఓపెన్ చేసి అన్నం తింటూ ఉంటారు. అక్కడెక్కడ కూడా మోహిని కనిపించట్లేదు. మోహిని ఏమైంది అని వెతుక్కుంటూ ఇంకో చోటుకి వెళ్ళేసరికి అక్కడ దూరంగానైతే కనిపిస్తుంది. పైగా అది కొండ చివారు ప్రాంతం అన్నమాట. అటుపక్కంతా కూడా అడవిలాగైతే ఉంటుంది. ఈ మోహిని అక్కడికెందుకు వెళ్ళింది అంటూ వెనకాతలే వెళ్ళడం మొదలు పెడతాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి అయితే వెళ్తూ ఉంది అలా నడుచుకుంటూ. తిని కాస్త చూసి మరొకసారి నవ్వుతూ మరొకసారి తన్ని వెంబడించమని చెప్తున్నట్టుగా వెళ్తుంది. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగానైతే ఉంది. ఇంకంతే, ప్రసాద్కి రెక్కలు వచ్చినట్టుగా అయ్యింది. తన దురుద్దేశానికి ఇదే మంచి అవకాశం అని చెప్పి వెంటనే మోహిని దగ్గరికి అయితే వెళ్ళిపోయి వెనక నుంచి అయితే గట్టిగా పట్టుకున్నాడు. ఏ మోహిని, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చో అని అడుగుతూ. ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా
నవ్వుతోనే సమాధానం ఇస్తుంది. అంతే. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలా కలవడం మొదలు పెడతారు. ప్రసాద్ నిశాంత్తోని ఎక్కువగా ఉంటాడు. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిశాంత్ తను ఇద్దరు కలిసే వెళ్తారు, కలిసే వస్తారు. నిశాంత్కి బండి ఉండడంతో తన బండి మీదే వచ్చేవాడు. అలాంటిది నిశాంత్ వచ్చినా కూడా వద్దు నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అని చెప్తూ ఈ మోహినితోనే కలిసి వెళ్ళడం, కలిసి రావడం చేస్తూ ఉండేవాడు. అంతేకాదు మరి కొన్ని రోజులకి మోహినిని తన రూమ్కి అయితే తీసుకొచ్చేవాడు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉండేవారు. ఒకరోజు నిశాంత్కి ఏదో అనుమానం వచ్చింది. ఏంటి వీడి ప్రవర్తనలో మార్పు, ఎవరూ లేకుండానే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, దూరం దూరంగా వెళ్ళి ఏదేదో చేస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు, వీటి సంగతి ఏటో తెలియాలి అని చెప్పి తన పని అయిపోయిన తర్వాత ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. ఈలోగా మరొక వార్త. ఆ రోజు శ్రీను ఎవరైతే ప్రసాద్ని కాపాడాడో తనకి నిమోనియా వచ్చి చనిపోయాడని తెలిసింది. ఇదేంటి, నిన్నటి వరకు బాగానే ఉండేవాడు కదా, పైగా పనికి కూడా వచ్చేవాడు, అలాంటి వాడు అలా అయిపోవడం ఏంటి, ఎలా చనిపోయాడు అని అందరూ బాధపడుతున్నారు. ఇంజనీర్ గారు మరికొంతమంది కార్మికులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి వద్దామని నిర్ణయించుకున్నారు. రే ప్రసాద్, మనకి ఎంతో సహాయం చేశాడు, నువ్వు ఆ రోజు ఆ నీళ్లలోని చిక్కడిపోతే బయటికి తీసుకొచ్చాడురా, అలాంటి వాడు చనిపోయాడు, వెళ్ళొచ్చేద్దాం రారా అని అంటూ ఉంటే, వద్దురా అందరూ వెళ్తున్నారు కదా, మనం వెళ్ళాలా ఏంటి అని విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రసాద్ తీరు ఎప్పుడు కూడా ఇదివరకట్లోనే ఇలా లేదు. పైగా తను ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అంత అర్జెంట్ పని ఏంటుంది నీకు అని అడిగితే, ఏం లేదురా సాయంత్రం ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని అప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఏం పని అని అంటే అదేంటో చెప్పట్లేదు. ఇంకా నిశాంత్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇదేంటి వీడు ఇలా తయారయ్యాడు, సర్లే చూద్దాం అని అనుకుంటాడు. తనైతే పరామర్శకి వెళ్ళి వాళ్ళకి ఎంతో సహాయం చేసి ఇంటికైతే వచ్చేస్తూ మధ్యలో వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో తెలుసుకుందామని చెప్పి ఇంటికి వెళ్ళి చూసేసరికి వాడి చెప్పులు ఇంటి బయటనే ఉన్నాయి. ప్రసాద్ ఇంట్లోనే ఉండి అక్కడికి రాకుండా ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు వీడు అని లోనకి వెళ్ళి చూద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఏవో శబ్దాలు అయితే వినబడుతున్నాయి. అసహ్యంగా మాట్లాడుకుంటున్నాడు, తనలో తానే మాట్లాడుతున్నాడు, అవతల పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు. నాకైతే ఎవరి మాటలు వినబడలేదు. పైగా కిటికీ తలుపు కొంచెంగా తీసి చూసేసరికి అక్కడ ప్రసాద్ నగ్నంగానైతే ఉన్నాడు. అక్కడ ఎవ్వరూ లేరు. తనకి తానే వికారపు చేష్టలతోని వికారపు మాటలతోనైతే అలా ఉన్నాడు. అది చూసేసరికి నాకు ఒళ్ళంతా గగురు పురిచింది. అంతేకాదు వీడికి ఏదో అయ్యింది అని కూడా అర్థమైంది. వెంటనే రే ప్రసాద్ ప్రసాద్ అని గట్టిగా అరిచాను. అంతేకాదు తలుపులు తీ అని తలుపులు బాదుతూ ఉంటే వాడు కంగారు పడుతూ వెనకాతల తలుపు తీసి ఎవరినో వెళ్ళిపోమని చెప్తున్నట్టుగా నాకైతే కనిపించింది. ఆ తర్వాత ముందుకొచ్చి తలుపులు తీసి, ఏమైందిరా నీకు, ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు, నా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి, అసలు ఈ సమయంలో ఎందుకు వచ్చావు అని నా మీద గట్టిగా అరుస్తున్నాడు. నాకు అప్పుడే అర్థమైంది వాడి మీద ఏదో చెడు నీడ పడిందని చెప్పి. పైగా వాడి చేతికి తగిలిన గాయం ఏదైతే ఉందో అది చిన్నదైనప్పటికీ అది రోజు రోజుకి పెద్దదైపోతుంది. కేవలం 3 వారాల్లోనే అది పెద్ద పుండులాగా అయితే అయిపోయి ఉంది. దానికి అసలు పట్టించుకోవట్లేదు. పైగా ఇలా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే అనుమానం వచ్చి వాళ్ళ పెద్దలకు ఎలాగైనా చెప్పాలి అని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళ పెద్దలకి ఫోన్ చేసి చెప్పాడు. అమ్మా, ఇక్కడ ప్రసాద్ గారు ఏదేదో చేస్తున్నాడు, ఒకసారి నాన్నకి ఇవ్వండి, నాన్నతో మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ నాన్నతోనైతే మాట్లాడాడు. ఇలా జరుగుతుంది, ఒకసారి మీరు ఇక్కడికి రండి అని అంటే సరేనంటూ వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో మరి కొంతమంది పెద్దలను తీసుకొని అక్కడికైతే వచ్చాడు. మా పెదనాన్న వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అయితే అయిపోయింది. వాళ్ళని మా ఇంట్లోనే ఉండమని చెప్పి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళకండి, వాడి దగ్గర కనిపించకండి, మనం ఏం చేయాలో అది చేద్దాము, వాడు ఏం చేస్తున్నాడో అనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి కాసేపు అయిన తర్వాత ఒక 10-10:30 అయిన తర్వాత వాడింటి వైపు అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి మళ్ళీ అదే ప్రసాద్ గారు ఆ రకంగా చేస్తునేసరికి వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఇది కామిని పిచాచో మోహిని పిచాచో అయ్యి ఉంటుంది, అందుకే ఇలా చేస్తున్నాడు అని అనుకున్నారు. వెంటనే దాని మాయ నుంచి తప్పించకపోతే పిల్లాడు మీకు దక్కడు అని కూడా వాళ్ళ పెద్దలైతే చెప్పేశారు. ఆ మోహంలో ఉన్న వాళ్ళకి ఎవరేం చెప్పినా కూడా బుర్రకి ఎక్కదు. అంతేకాదు వాళ్ళ తప్ప ఇంకెవరు కూడా దాన్ని చూడలేరు, దాని గురించి తెలుసుకోలేరు అని చెప్తారు. సరే అంటూ వీళ్ళందరూ కూడాను అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తారు.
ఏం చెయ్యాలి, ఎలా దాని బారి నుంచి వీడిని తప్పించాలి అని అందరూ తలలు బాదుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తున్నారు. ఆ సమయంలోని నిహాంత్ వాళ్ళ నాన్నగారు వచ్చి, ఏమండి కంగారు పడొద్దు, ఇక్కడ మనకు తెలిసిన ఒక ఆయన అయితే ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకువెళ్దాం, లేదా అతన్ని ఇక్కడికి తీసుకొద్దాం, అతనైతే కరెక్ట్గా పరిష్కారం అయితే మనకు చూపిస్తాడు అని చెప్తే సరేనండి అంటూ మర్నాడు ఏమీ తెలియనట్టుగా ప్రసాద్ దగ్గరికి అయితే వస్తాడు. ప్రసాద్ వాళ్ళ నాన్న చూసేసరికి కంగు తిని, అదేంటి నాన్న చెప్ప పెట్టకుండా ఊరి నుంచి ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావు, త్వరగా ఇంటికి వెళ్ళిపో, అక్కడ అమ్మ ఒక్కరిదాయే ఉంటుంది కదా అని చెప్తూ ఉంటాడు. అదేం లేదు కానీ అమ్మకి కొంచెం నలతగా ఉంది, ఒంట్లో బాగాలేదు, నువ్వు వస్తే బాగుంటుంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, అందుకే వచ్చా అని చెప్తాడు. నాకేం కుదరదు, ఇక్కడ ఇంజనీర్ గారు అస్సలు ఒప్పుకోరు, ఒక్కరోజు సెలవు పెట్టినా కూడా ఊరుకోరు, నువ్వు వెళ్ళిపో నాన్న, నేను తర్వాత వస్తానులే అమ్మని చూడ్డానికి, నువ్వు వెళ్ళిపో అని కంగారు పెడుతూ ఉంటాడు. ఆ సమయంలోని నిశాంత్ వాళ్ళ ఇంజనీర్ని కూడా తీసుకువస్తాడు. ఇంజనీర్కి జరిగినవన్నీ కూడా చెప్తాడు. అలాగే ఇంజనీర్ వచ్చి, ఏంటి ప్రసాద్, నువ్వు ఇంటికి వెళ్ళాలి అంతే కదా, వెళ్ళు, నేను సెలవిస్తానులే, పర్వాలేదు, మీ నాన్నగారు వచ్చి నాకు అన్నీ చెప్పారు, ఇదిగో నిశాంత్ గారు కూడా చెప్పాడు అని అంటే, పర్వాలేదండి నేను వచ్చేస్తాను, అమ్మకి తీసుకెళ్తాడులేండి, నాన్నే తీసుకెళ్తాడు అని చెప్తూ ఉంటాడు. ఎవరెంత చెప్పినా కూడా వినకుండా పిచ్చిగా మాట్లాడుతుంటే వాళ్ళ ఇంజనీరుకి కోపం వచ్చి, ఏయ్ నేను చెప్తున్నాను కదా వెళ్ళు, ఏం పర్వాలేదు, నువ్వు రాకపోతే ఇక్కడ పనులేమీ ఆగిపోవు అని అంటూ, మొన్న నువ్వు ఎవరో అమ్మాయి గురించి చెప్పావు కదా, ఎవరో అమ్మాయి అని అడుగుతాడు. అదేనండి వస్తుంది కదా మోహిని అని చెప్తాడు. మోహినియా? మోహిని అన్న పేరుతోని ఎక్కడ కూడా రిజిస్టర్లోని నమోదై లేదు, నువ్వు ఏ మోహిని గురించి చెప్తున్నావు అని అంటే, అదేనండి ప్రతిరోజు వస్తుంది కదా, మన సైట్లోని పనిచేస్తుంది కదా, ఆ మోహినియే అని చెప్తాడు. మన సైట్లో ఎవ్వరూ కొత్తగా చేరలేదు, నువ్వు ఆ రోజు ఫోన్ చేసిన తర్వాత నేను కూడా చూశాను, రిజిస్టర్లో ఎవరి పేరు కూడా నమోదై లేదు, సరే వెళ్ళిపోయిందేమో అనుకున్నాను, అయినా నువ్వు మోహినిని చూసావా, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, నేనేమైనా తనని కలిశానా అని అడుగుతాడు. లేదండి లేదు, నేను చూశాను, మోహిని ఇక్కడే ఉంటుంది, పక్క వీధిలోనే ఉంటుంది అని చెప్తాడు. పక్క వీధిలోనా, ఏది చూపించు వాళ్ళ ఇల్లు అని అంటే, సరే పదండి అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అది బాగా పాడైపోయి తుప్పు పట్టి ఇల్లంతా కూడా ఏంటంటే ముందుకి కూడా ఒక డోర్ అనేది లేకుండా ఇల్లంతా మొక్కలు లెగిచిపోయి ఉన్నాయి. ఈ ఇంట్లో ఉంటుందా అమ్మాయి అని అడుగుతాడు. లేదు, ఈ ఇంట్లో నుంచే నాకు కనిపిస్తుంది, మోహిని మోహిని అంటూ పిచ్చోళ్ళ ఇంకా ఎతుకుతూ ఉంటే, ఈ ఇంట్లో ఎవరైనా మనిషి అన్నోడు ఉంటాడా, నీకు బుద్ధి లేదా, నీకు అర్థం కావట్లేదా, అయినా నువ్వు ముందు పద అని చెప్పి ముగ్గురు పట్టుకొని బలవంతంగా వాళ్ళ ఊరికైతే తీసుకువెళ్తారు. ఊరికి వెళ్తూ ఉంటే బస్సులో నానా హంగామా అయితే చేస్తాడు. నేను రానని కొంతసేపు, నేను వెళ్ళిపోతానని కొంతసేపు, మోహిని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అక్కడ ఒంటరిగా ఉండిపోతుంది అని కొంతసేపు, ఇలా రకరకాలుగానైతే మాట్లాడుతూ ఉంటాడు. తనందరూ కూడాను పిచ్చెక్కిందేమో అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళ ఊరికైతే తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళకి తెలిసిన ఆయన్ని అయితే తీసుకొచ్చి ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. వెంటనే అతను తన చేతిలో ఉన్న బెత్తంతో కొడుతూ ఒక ముగ్గులోనైతే కూర్చోబెడతాడు. అస్సలు కూర్చోడానికి అయితే ఇష్టపడ్డు, పైగాను ఎంతమంది పట్టుకున్నా వాళ్ళందరినీ కూడా విదిలించేసుకుంటూ పారిపోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి ఎలాగైతేనే బెత్తంతో కొట్టి అక్కడైతే కూర్చోబెడతారు. తన మొహం ఎత్తకుండా బట్టలు అవి చింపేసుకుంటూ మొహం దించుకొని కోపంగాను అందరినీ తిడుతూ నానా బూతులు తిడుతూ అక్కడ ఉన్న ముగ్గుని చెరపడానికి అయితే చూస్తూ ఉంటాడు. వెంటనే మళ్ళీ బెత్తంతో ఒకటి వేసి, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఈ పిల్లాన్ని పట్టుకున్నావు, ఏటి కదా అని అడిగితే, వీడు నాకు బాగా నచ్చాడు, వీడి రక్తం కూడా బాగుంటుంది, నేను తాగాను కదా ఎన్నోసార్లు, వీడు నాతో పట్టుకుపోతా, నాలో కలిపేసుకుంటా వీడిని, వీడు నా కోసం ఎంతో చేశాడు, నన్ను విడుదల చేశాడు అంటూ వికారంగా అని నవ్వుతుంది. ఎన్నో రకాల మంత్ర సాధనలు తంత్ర సాధనలు చేసిన ఆయన ఈ పిచాచిని వదిలించడానికి నానా పాటలు అయితే పడుతున్నాడు. ఎందుకంటే అప్పటికే చేయి దాటిపోయాడు. వాడి మీద పట్టు సాధించడంతో పాటు
ఆ సైట్లో ఉన్న వాళ్ళని కూడా ఇది బలి తీసుకుంటుంది. ముందు శ్రీనివాస్ని అయితే చంపేసింది. ఆ తర్వాత మిగతా ఇద్దరు వర్క్ చేస్తూ పైనుంచి ఒకడైతే పడిపోయాడు. ఆ తర్వాత క్రెయిన్ మీద నుంచి వెళ్తున్న లోడ్ పడి ఒక అమ్మాయి అయితే చనిపోయింది. మరి అక్కడ అలా చనిపోతూ ఉంటే వాళ్ళందరూ ఏంటంటే యాదృచ్ఛికంగా ఇలా జరిగిందనే అనుకున్నారు, కానీ దీని ప్రభావం అని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ సంగతి కేవలం ప్రసాద్కి మాత్రమే తెలుసు. ప్రసాదే దాన్ని బయటికి విడిపించాడు, ఆ సీసాలో ఉన్నదాన్ని. ఎప్పుడో ఏ కాలం నాటి విషయమో తెలియదు, కానీ ఆ సీసాలో ఎవరో బంధించి అంత లోతున పెడితే మళ్ళీ ఈ తవ్వకాల్లోని అవన్నీ కూడా బయటపడడం అనేది జరిగింది. అంతేకాదు రక్తం కూడా దారపోశాడు. తనకి చేతికి దెబ్బ తగలగానే వెంటనే విదిలించుకున్నాడు చూడండి. అప్పుడు ఆ రక్తము కిందనున్న ఆ బొమ్మకైతే తగులుతుంది. మరి ఇలాంటి సైట్లలో పని చేస్తునేటప్పుడు ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. అందుకనే ముందు వాళ్ళు ఏదో ఒక దాన్ని, అంటే మేకనో గొర్రెనో బలి ఇచ్చి ఆ తర్వాతే ఇక్కడ వర్క్ అయితే మొదలు పెడతారు. అయినప్పటికీ కూడా ఇలాంటివి తప్పవు. అయితే ఆ రోజు ప్రసాద్కి ఎన్నో రకాలుగా విడిపించడానికి ప్రయత్నించారు, కానీ దాని చేతుల్లో నుంచి తప్పించుకోలేకపోయాడు. పాపం 3 రోజుల తర్వాత ప్రసాద్ కూడా చనిపోయాడు. మరి ప్రసాద్కి కనిపిస్తున్న ఆ మోహిని పిచాచి తనకు మాత్రమే కనిపించేది, ఇంకెవరికి కనిపించేది కాదు. పైగా తను కూడా పూర్తిగా తన మాయలో పడిపోవడం వల్ల ఎవరి మాట వినిపించుకునే స్టేజ్లో కూడా లేడు. అందుకనే ఇంతవరకు వచ్చింది. అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్న కూడాను ఎంతగానో బాధపడ్డారు. ప్రసాద్ వాళ్ళ ఫ్రెండు నిశాంత్ ఆ రోజు ప్రసాద్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే మోహిని అయితే ఉంది, కానీ మోహినిని తను చూడలేకపోయాడు. పైగా బయట నుంచి త్వరగా రారా అని పిలిస్తే తను వస్తాను అని చెప్పినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని 2 నిమిషాలు ఆలోచించి తనతో మాట్లాడి ఉండుంటే పూర్తిగా కథ అర్థమైపోను. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడాను ఒకరోజు అనుకోకుండాను దెబ్బ తగిలి కాళ్ళు అయితే ఇరిగిపోవడం అనేది జరిగింది. ఫ్రాక్చర్ అవ్వడం వల్ల 3 నెలలు ఆయన సైట్కి రాలేకపోయారు. అలా మెల్లగానో అక్కడ పని కూడా నెమ్మదించింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఏదో ఒక జబ్బు పాలవుతూ ఉండేవారు. అంతేకాదు నాకు కూడాను ఆరోగ్యం మెల్లగా పాడవడం మొదలైంది. ఇంక మా అమ్మాళ్ళు అయితే ఆ డబ్బు వద్దు, ఏమీ వద్దు, ఆ పాడు సైట్కి వెళ్ళకు, వేరే దగ్గర ఎక్కడైనా చేసుకో, ఎలక్ట్రికల్ వైరింగ్ ఎక్కడైనా నీకు దొరికేస్తుంది, మిగతా వాళ్ళంటే తప్పదు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి నన్ను అక్కడి నుంచి అయితే మాన్పించేయడం జరిగింది. మరి ఆ బిల్డర్స్ పెద్దవాళ్ళు కావడం వల్ల ఆ సైట్ వర్క్ కూడా చాలా పెద్దది కావడం వల్ల నేను వాళ్ళ పేర్లు కానీ అది ఎక్కడ అనేది లొకేషన్ కానీ చెప్పడం జరగట్లేదండి, నన్ను క్షమించగలరు. మా పేర్లు కూడాను ఒరిజినల్ నేమ్స్ అయితే మేము చెప్పలేదు అని నాకైతే చెప్పారండి. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆయన అయితే నాకు నేమ్ కూడా చెప్పొద్దన్నారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నిజంగాను ఇలాంటివి ఎక్కువ ఇలాంటి సైట్లలోనే జరుగుతూ ఉంటాయండి. కారణం ఏంటంటే వాళ్ళు లోపలికంట డిగ్ చేసి పునాదులు వేయకపోతే, పునాదులు గట్టిగా లేకపోతే బిల్డింగ్ పాడవుతుంది, అలాగే పడిపోతుంది. సో అందుకనే వీళ్ళు లోపలికంతా డిగ్ చేసినప్పుడు ఇలాంటివి బయటపడడం, అండ్ అలాగే ఆ సైట్ ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషానికి కూడా చాలా రకాల ఇబ్బందులు అనేవి ఈ వర్కర్స్ అనేది ఫేస్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత అక్కడ దిగిన వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవుతుంది, కానీ ముందైతే వర్కర్సే ఫేస్ చేస్తారు. వాళ్ళ కష్టానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఏం జరగకుండా ముందుగానే సైట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, పునాదులు వేసేటప్పుడు చేయవలసిన కొన్ని తంతులు ఉంటాయి కదా, శంకుస్థాపన చేసి అన్నీ చేస్తారు కదా, అది చేస్తూ కొన్ని బలులు అయితే తప్పనిసరిగా ఇస్తారండి. అలా ఇస్తేనే అక్కడ బాగుంటుంది, లేకపోతే అక్కడ గ్యారంటీ ఏదో ఒక చెడు అనేది జరుగుతుందన్నమాట. ఈ సంగతులన్నీ కూడా అతనే చెప్పారండి. ఎందుకంటే చాలా సైట్లలోని ఘోరాలు జరుగుతూ ఉంటాయి, కానీ అవన్నీ కూడాను ఆ సైట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కప్పిపుచ్చడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ నోళ్ళు అయితే మోయిస్తారు. అంతేకాదు అమ్మాయిలకి కూడా సరైన రెస్పెక్ట్ ఉండదు అక్కడ పని చేస్తున్న వాళ్ళకి. మరి ఈ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మీ స్టోరీస్, మీ హర్రర్ స్టోరీస్ కావచ్చు, లేదంటే బ్లాక్ మ్యాజిక్ గురించి అయినా, లేదంటే టెరిఫైయింగ్ స్టోరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.
ఇంకా అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. అండ్ మీ స్టోరీస్ని నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయలేము అని అంటే త్వరలోనే నేను ఒక నెంబర్ అయితే పోస్ట్ చేస్తాను మన ఛానల్లోనే. ఆ నెంబర్కి మీరు త్రూ వాట్సాప్ నుంచి మీరు మీ స్టోరీస్ని పంపించవచ్చు. కాల్ అయితే చేయడానికి ఉండదు, ఓన్లీ వాట్సాప్. మళ్ళీ రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.